వెల్కమ్ టు మై ఛానల్. అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలామె ఉండేది. ఆమె వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆమె కుటుంబం వాళ్ళు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపివేశారు. ఏ దిక్కు లేని ఆమె భగవంతుణ్ణి ప్రార్థించేది. ఓ భగవంతుడా, నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి తీసుకుపో. నాకు బ్రతకాలని లేదు. నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు ఆ ముసలామె తమ ఇంటి తలుపులు తెరవగానే తనకు ఎదురుగా ఒక విచిత్రమైన బాతు కనిపించింది. ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బాతు తన నోరు తెరిచి మాట్లాడసాగింది. ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఈకను తీసుకో. ఇక ఆ ఈక బంగారంలా మారుతుంది. నీకు కావలసిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నింటినీ తీర్చుకో. ఆ మాటలు విన్న ఆ ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది. నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈకను తీసి ఆమెకు ఇస్తూ ఈ విధంగా అన్నది. ఏమి జరుగుతుందో వేచి చూడు. అనతి కాలంలో ఆ ముసలామె అధిక ధనవంతురాలైంది. ఆమెను వదిలిపెట్టి వెళ్ళిన ఆమె కొడుకులు, బంధువులు తిరిగి ఆమె దగ్గరకు చేరారు. వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? నిజాయితీగా ప్రార్థించే ప్రార్థనల వల్ల సత్ఫలితాలే కలుగుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. థ్యాంక్ యూ.